దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుడు మరొక మారు మనతో మాట్లాడుట కొరకు, తన వాక్యము ద్వారా మనల్ని బలపరచుట కొరకు ఆయన ఇష్టపడి తన గుణలక్షణాల్లో నుండి ఒక లక్షణాన్ని మనతో తెలియజేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆ మాటలు ప్రతి ఒక్కరు విని ఆశీర్వదించబడి ప్రభు కొరకై జీవించాలని నేను మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం వినాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటను మనం చూడగలం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలను మనము ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞాని ఈ యొక్క సామెతలు రాస్తూ మనము ఉపకారము చేస్తే దేవుడు ప్రత్యుపకారము చేస్తాడు. అంటే దేవుని యొక్క గుణ లక్షణం ఏంటి అంటే, ఇందులో 2 గుణాలు ఉన్నాయి, కానీ నేను ఒక విషయమే మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఒకటి కనికరించువాడు, రెండవది ఉపకారము చేయువాడు అనే మాటను చూస్తున్నాం. అయితే ఈ దినము ఉపకారము అనే మాటను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క లేఖన భాగం మన యొక్క ఆధ్యాత్మిక మేలు కొరకై ఆశీర్వాదకరంగా ఉండాలి కనుక ఆయన సహాయాన్ని కోరి ఈ మాటలను మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకే స్తోత్రాలు. చదివిన లేఖన భాగము ద్వారా నీ గుణలక్షణమైన ఉపకారము అనే మాట ద్వారా ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉంటుండగా సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా మీరు మాట్లాడండి. మహిమ పొందమని ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని ఎరిగి నీ లక్షణములతో సమాజానికి సేవ చేసేవారుగా చేయమని స్తుతిస్తూ యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగంలో ఉపకారము అనే మాటను చూస్తున్నాం. గ్రీకు పదం ఏమని రాశాడంటే, ఈ పదానికి ఫిలంథ్రోపియా అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ఇంగ్లీష్లోకి మరి కొద్దిగా మనకు క్షుణ్ణంగా ఆలోచన చేసినప్పుడు చారిటీ అనే పదాన్ని, దీనికి సమీపంగా ఉన్న పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాది దేవుడు కోరేది ఏంటంటే, మనము చారిటీ చేసినప్పుడు, లేకుంటే మనము ఒకరికి ఉపకారము చేసినప్పుడు దేవుడు ఉపకారానికి బదులుగా ఆయన ప్రతి ఉపకారము ఆయన చేసేటటువంటి వాడై ఉన్నాడు అని ఈ యొక్క లేఖన భాగము ద్వారా జ్ఞాని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఉపకారము అనగా అవసరతలో ఉన్నవారికి సహాయము చేసిన దానికంటే మించినది. అంటే అక్కర ఉండి కూడా, అవసరతలో ఉండి కూడా వారు చెప్పుకోలేక ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుక్కోకుండా, భిక్షాటన చేయకుండా ప్రభువు మీద ఆధారపడి దేవుడే సహాయం చేయాలని ఎదురు చూచినప్పుడు అకస్మాత్తుగా వచ్చి సహకారము లేకుంటే సహాయము పొందుకొనడానికి ఉపయోగపడిన సందర్భమే ఈ పదం ఫిలంథ్రోపియా అనే పదాన్ని ఉపయోగించాడని మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. ఒక నిజ క్రైస్తవుని యొక్క జీవితంలో ఉపకారము అనేది ఒకటి కేంద్రము లేకుంటే గుండెకాయ లాంటిది. ఇది దేవుని యొక్క గుణ లక్షణములలో ప్రతిరూపము లాంటిది. భక్తి పరులైనటువంటి వారు చేయగలిగినటువంటి సులువైన కార్యములలో ఇది ఒకటి. ఉపకారము మనము చేయగలిగితే దైవ గుణలక్షణములను పుష్కలంగా మనము కలిగి ఉన్నవారము అనేది ఈ మాట ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ఇది అభ్యాసము చేసుకోగలిగితే సమాజానికి ఎంతో మేలు చేసినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మిషనరీలు కానీ, అనేక మంది ప్రభు సేవలో ఉన్నవారు కానీ, అనేక మంది దైవ సేవకులు కానీ, అనేక సంఘాలు ఈ యొక్క ఉపకారము అనేది అలవర్చుకున్నారు గనుకనే వారి సంఘాల్లో అభివృద్ధిని చూడగలుగుతూ ఉన్నారు. వారి యొక్క వ్యక్తిగతంగా కూడా మంచి పేరును, ప్రఖ్యాతుల్ని సంపాదించిన వారిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది, నేర్పించవలసింది, బోధించవలసింది ఏంటి అంటే, సమాజానికి మన యొక్క జీవితము, మన కుటుంబము, మన సంఘం, మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఉపకారముగా ఉండాలి అనేది దేవాది దేవుడు కోరుతూ ఉన్నాడు. ఉపకారము అనే మాటను మనం చూసినప్పుడు ఇంకొక గ్రీకు పదం ఏం ఉపయోగించాడంటే అగాపే అని ఉపయోగించాడు.
అగాపే అంటే నిస్వార్థముగా, లేకుంటే షరతులు లేకుండా, ఈ అక్కరలో ఉన్నవారికి నేను ఇస్తున్నాను నాకు తిరిగి ఇచ్చేసే అని అడగకుండా నిస్వార్థమైన దేవుని ప్రేమకు గుర్తుగా ఉపకారము అనే పదాన్ని మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. ఉపకారము చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ బైబిల్ బోధిస్తుండేటటువంటి మార్గము బీదలను కనికరించువాడు, దేవునికి అప్పిచ్చువాడు. అంటే మనము దేవునికి ఇస్తున్నాము, బీదల్లో వారి అక్కర తీర్చినప్పుడు మనము దేవునికి సహాయం చేస్తున్నాము అనేది, అది కూడా సహాయము కాదు, దేవునికి అప్పిస్తున్నాము. అంటే దేవుడు ఎవరికి రుణస్థుడిగా ఉండడు, మనము దేవునికి ఇచ్చిన వెంటనే ఆయన మనకు చెల్లించేస్తాడు అనేది లేఖనము యొక్క భావమై ఉన్నది. ఇందులో మొదటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు బీదలను గుర్తిస్తాడు. కీర్తనలు 68:5, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు దేవుడు బీదలను, దీనులను, దరిద్రులను, విధవరాండ్రను, అనాథులను, పరదేశులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వారి పక్షముగా నిలబడే దేవుడు. కనుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇలాంటి వారి కొరకే దేవుడు రాసి పెట్టాడు, అలాంటి వారిని సేవ చేయుట కొరకై రాయబడింది. అందుకే నేను అంటాను, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని మాటలు బీదల గ్రంథం, రోగుల గ్రంథం, లేకుంటే మేలు చేసేటటువంటి గ్రంథం, ఆశీర్వాదాలు అనుగ్రహించే గ్రంథం. అందుకే ప్రత్యేకంగా వారి కొరకే కేటాయించబడి రక్షణ లేని పాపులైన వారిని రక్షణలోకి నడిపించే గ్రంథంగా ఈ యొక్క మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాం. మిక్కిలి అలుపులైన ఈ సహోదరులకు ఒకరికి మీరు చేసితిరి గనుక అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఎలాంటి వారికి మీరు చేశారో దానికి తగిన ప్రత్యుపకారము పొందడానికి యోగ్యులుగా ఉన్నారు అని ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మనము దీనులను, ఇలాంటి అక్కరలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి సహాయం చేస్తే మనము విధేయులై వాక్యాన్ని ఘనపరుస్తున్నాము అని అర్థం. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉపకార బుద్ధిని మనము చూపించేటప్పుడు దైవ లక్షణాలు మనలో మనుషులు చూచినప్పుడు వారు దేవుని వైపు ఆకర్షితులవుతారు. రెండో మాట ఇందులో గమనించండి, బీదలకు దానము చేయుట ఒక విశ్వాసములో ఒక పని అనేది మనం గమనించాలి. లోకం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మనము ఏది కలిగి ఉన్నామో, పొందుకొని ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకొనుము అని లోకం నేర్పిస్తుంది. కానీ వాక్యం మనకు నేర్పించేది ఏంటో తెలుసా? నువ్వు పట్టుకొన్నది గుప్పిళ్ళు విప్పాలి, లేకుంటే జార విడవాలి, లేకుంటే ఇంకొకరికి ఉపయోగపడాలి అనేది వాక్యం నేర్పిస్తూ ఉంది. కనుక యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు చాలామంది దైవ సేవకులు చెప్పిన మాట, యేసయ్య తన చేతులకు గాయముతో ఆయన పరలోకానికి వెళ్ళాడండి. గాయముతోనే వెళ్ళాడు. కారణం ఏంటంటే, మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో సిలువ వేసిన క్రీస్తు అని ఆయన పరిచయం చేసుకోవటానికి గాయములతో పొందిన ఆ రంధ్రముతోనే ఆయన వెళ్ళాడు. అయితే ఒక దైవజనుడు మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. యేసు ప్రభువారంట ఆయన ఏదైనా కూడా పట్టుకోలేడంట, పట్టుకుంటే ఆయన చేతిలో అలాగే పిడికిల్లో ఉండిపోదంట. ఎందుకంటే ఈ చెయ్యి రంధ్రమైంది కనుక పట్టుకున్న వెంటనే అది జారి మన కొరకు పడిపోతుందట. కనుక ఆయన ఏది కూడా పిడికిళ్ళతో పట్టుకునే దేవుడు కాడు, ఆయన మనకు అనుగ్రహించేటటువంటి వాడై ఉన్నాడు. కనుక పిడికిళ్ళు విప్పగలిగేటటువంటి గుణం మనలో ఉంది అంటే మనము దైవ లక్షణము కలిగి ఉన్న వారము అనేది ఇందులో మనం గమనించాలి. మన విశ్వాస యాత్రలో మనము కూడా ఇంకొకరిని విశ్వాసములోకి నడిపించాలంటే మనము చేయవలసింది ఇంకొకరిని ఆశీర్వదించడం. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈయుడి మీకు ఇయ్యబడును అనే మాట రాయబడి ఉంది. సరేపతు విధవరాలు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు తన చివరి భోజనము కూడా దైవజనునికి ఆమె ఇచ్చేసింది. కనుకనే ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. అంటే నా ఉద్దేశం మీకు కలిగిందాన్ని ఇచ్చేయండి అని కాదు, ఇది కాదు నా యొక్క భావం. మనము కలిగి ఉన్నది ఎవరైనా అక్కరలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు అంటే తన కడుపు నింపడానికి కూడా ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం. కనుక అలాంటి కార్యం మనం చేయాలి. మూడవ విషయాన్ని ఇందులో గమనించినప్పుడు దాతృత్వము గలవారి పట్ల దేవుడు ప్రత్యుపకారిగా ఉన్నాడు. ఎస్, మనం ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేసే వాటిలో కూడా
దాతృత్వమైన మనస్సు రావాలి, ఉదారమైన స్వభావం రావాలి. యేసు ప్రభు గుణలక్షణము అందులో కనబడాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యుపకారము చేసేటటువంటి వాడు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. లూకాసు వార్త 6:38 మనం చూస్తున్నాం. కీర్తనలు 41:1-3 మనం చదివితే దైవిక కాపుదలను ఇచ్చేవాడై ఉన్నాడు. 2 కొరింథీ 9:6-8 మనం చదువుతూ ఉండేటప్పుడు అవకాశాల కొరకు ద్వారం తెరిచేవాడై ఉన్నాడు. దేవుడు ప్రత్యుపకారము చేసేవాడు అంటే మనం ఏమి చేశామో దానికి అదే ఆయన అనుగ్రహించాడు. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో దానికి మించినటువంటి ఆరోగ్యం ఇస్తాడు, దానికి మించిన జ్ఞానం ఇస్తాడు, దానికి మించిన పనోన్నతిని ఇస్తాడు, దానికి మించినటువంటి కాపుదలను ఇస్తాడు, దానికి మించినటువంటి ఎన్నడూ ఊహించనటువంటి గర్భఫలములతోనో ఉద్యోగాలతోనో ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. కనుక ప్రత్యుపకారము అంటే మనం ఇచ్చినదే మనకు తిరిగి ఇవ్వకుండా ఆయన ఇంకా ఉన్నతమైన విధానములో ఆశీర్వదించడానికి ఇష్టపడిన వాడై ఉన్నాడు. 4వ విషయం గమనించితే దానము అనున్నది అది ఆశీర్వాదము. సామెతలు 19:7 భౌతికమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మనకు కొలవబడును అని ఇందులో వాక్యానుసారంగా మనం మాట్లాడుకోవాలి. మనం ఎలాంటి మనస్సు కలిగి ఇస్తున్నామో అలాంటి మనసుతోనే దేవాది దేవుడు ఇస్తాడు. మరలా బదులు ఆశించకుండా మనం ఇచ్చినప్పుడు బదులు ఆశించని ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. అంటే మనం ఏ కొలతతో, ఎలాంటి ఉద్దేశముతో, ఎలాంటి తలాంపులు కలిగి మనం చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మనం ఏమి విత్తుదుమో అదే పంటను కోస్తాం. నేను అనుకున్నప్పుడు చాలా పర్యాయాలు అనిపిస్తూ ఉంటుంది. నాకు ధనం అవసరము అన్నప్పుడు మనము ధనం ఇవ్వగలగాలి, నాకు బంగారం అవసరము అన్నప్పుడు బంగారం ఇవ్వగలగాలి, నాకు వాహనము కావాలి, కొత్త వాహనం అంటే ఉన్న వాహనం దేవుని కొరకు వాడాలి, నాకు ఒక ఇల్లు కావాలి అంటే ఉన్న ఇల్లు ప్రభు కొరకై వాడాలి. మనం ఏది విత్తుతామో దేవుడు అదే పంటను మనకి ఇస్తాడు. కనుక ఉపకారము అనేది దేవుని యొక్క లక్షణం. చివరిగా దానము అనేది క్రైస్తవులు అభ్యాసం చేసుకోవాలి. దానము అనేది దేవుని లక్షణం, అభ్యాసం చేయాలి. ప్రియమైన వారలారా, కొన్ని పర్యాయాలు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, లేకుంటే కొన్ని రద్దీ ప్రాంతాల్లో చాలామంది తిండికి లేక, నేను అనేది అక్కర కొలది చేతులు చాపి అమ్మా అయ్యా అని రోగులు అడిగినప్పుడు నేను అనుకుంటా క్రైస్తవులైనటువంటి మనము ప్రాముఖ్యంగా చెయ్యగలిగిన, చూపగలిగిన, ఒక పూట భోజనం పెట్టగలిగిన దానము మనం చేయటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, నా వలన ఇంకొకరు కడుపు నిండా భోజనం చేయాలి, నా కుటుంబం వలన ఇంకొక కుటుంబం ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి, నా వలన ఇంకొక కుటుంబం ముఖంలో సంతోషం కనబడాలి. శ్రేష్టమైన సమయంలో దానము మనము ఏం చేయాలి? అభ్యాసము చేసుకోవాలి. దేవాది దేవుడు ఇవ్వడమే ఆయన నేర్చుకున్నాడు, ఆయన అభ్యాసము చేసుకున్నాడు. అలాంటి కార్యం మనం చేయగలిగితే మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉంటాం. ఈ పదం మనం చూస్తే ఫిలంథ్రాఫియా అనే పదాన్ని ఇంగ్లీష్లో చారిటీ అని రాశాడు. తెలుగు బైబిల్లో ఉపకారము అనే పదాన్ని ఒక తెలుగు భాషలో ఉండేటటువంటి పద సంపదను బట్టి ఆ పదాన్ని ఉపయోగించాడు. కనుక నేను అంటాను, ఉపకారము చేయువారికి దేవుడు ప్రత్యుపకారము చేస్తాడు. కనుక దేవుడు ఎన్నడూ కూడా రుణపడి ఉండడు, రుణమును తీర్చే దేవుడు. కనుక దేవుని పరిచర్యకు, బీదలైన వారికి, అక్కరలో ఉన్న వారికి, మన వైపు ఆశతో ఎదురు చూచేవారికి, కన్నీరు కారుస్తున్న వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేసే గుణమే దేవుని యొక్క గుణం. కనుక ఈ గుణాన్ని మనము కలిగి సమాజానికి మేలుకరమైన వారముగా ఉందామని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుదేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నాయన శరీర సంబంధముగా ఆలోచన చేయకుండా ఆధ్యాత్మికమైన బిడలుగా, సమాజాన్ని, సంఘమును ప్రేమించే వారముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగే భాగ్యాన్ని మాకిమ్మని, నాయన ఉపకారపు బుద్ధిని అలవర్చుకోవటానికి సహాయం చేయమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.